गायत्रीजी ध्यानमहायागम्। My dear friends, my dear masters and my dear gods, ముగ్గురు మహిళల గురించి మహామహిళల గురించి మనం తెలుసుకుంటున్నాం. పార్వతి, సరస్వతి, లక్ష్మి. పార్వతి అంటే ధ్యానం. ధ్యానం తప్ప ఇంకోటి కాదు పార్వతి అంటే. సరస్వతి అంటే మూడు. ఒకటేమో వీణ, రెండవదేమో వాక్కు, మూడవది పుస్తకాలు. పార్వతి అంటే ఓన్లీ మెడిటేషన్, నథింగ్ బట్ మెడిటేషన్. మార్నింగ్ మెడిటేషన్, ఆఫ్టర్నూన్ మెడిటేషన్, ఈవినింగ్ మెడిటేషన్, నైట్ మెడిటేషన్. బిఫోర్ బర్త్ మెడిటేషన్, డ్యూరింగ్ బర్త్ మెడిటేషన్, డ్యూరింగ్ డెత్ మెడిటేషన్, ఆఫ్టర్ డెత్ మెడిటేషన్. సరస్వతి అంటే మూడు. వీణ, సితార్, వయలిన్, మృదంగం, తబలా, ఫ్లూట్, గాత్రం, మ్యూజిక్, దట్ ఈజ్ సరస్వతి. వాక్కు సరిగ్గా ఉండాలి. మాట్లాడగలిగితేనే మాట్లాడాలి, అవసరం ఉంటేనే మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకోవాలి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో అలానే మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలో అప్పుడే మాట్లాడాలి. అదర్వైజ్ ద మౌత్ షుడ్ బి షట్. నోరు ఇప్పితే సరిగ్గా మాట్లాడాలి. నోటిలోని మాట అంట ఆత్మ యొక్క ఆత్మ అంట. పనికిరాని మాటలంట వద్దు వద్దు వద్దంట. మాట శుద్ధి ఉండాలిరో, ఆత్మసిద్ధి కలగాలిరో. మాట శుద్ధి లేకుండా ఆత్మసిద్ధి ఎలా వస్తుంది? ధ్యానం రాకముందు నోటి నిండా అశుద్ధ మాటలే. ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, ఎందుకు నోరిప్పాడో తెలియదు. నోటి నిండా అశుద్ధం ఉన్న సమాజం. సరస్వతిదేవి వాణి, వాక్కు. ఎలా ఉండాలి వాక్కు? ఏదైనా ఒక పని లక్ష్యం పెట్టుకుంటే సాధిస్తాం. లక్ష్యమే లేకపోతే ఏం సాధిస్తాం జీవితంలో? ఏమిటి లక్ష్యము? సరస్వతీదేవిలా ఉండడమే లక్ష్యము. ఏ జన్మలోనైతే ప్రతి వాక్కు సరిగా ఉంటుందో ఆ జన్మే ఆఖరి జన్మ అవుతుంది. మీ వాక్కు సరిగా ఉందో లేదో మీకే తెలుస్తుంది. అపస్వరంగా ఉందా, సుస్వరంగా ఉందా, శాస్త్రీయంగా ఉందా, అశాస్త్రీయంగా ఉందా, కళాత్మకంగా ఉందా, కళావిహీనంగా ఉందా, మీకే తెలుస్తుంది. ప్రతి వాక్కు కళాత్మకంగా, శాస్త్రీయంగా, ఉభయకోశలోపరిగా, సర్వకోశలోపరిగా ఉండాలి. When every word that comes out of your mouth is perfect, you are living in the final lifetime. As long as you are not perfect in your mouth, you keep coming back again and again. పునరపి జననం, పునరపి మరణం. ఎంతో సాధన చేస్తే కానీ వాక్కు సువాక్కు కాదు, వాణి సువాణి కాదు, మనం సరస్వతి కాము. అభ్యాసం, లక్ష్యము అభ్యాసము. మన లక్ష్యం ఏంటి? సరస్వతి దేవిలా ఉండాలి. దట్ ఈస్ అవర్ గోల్. వాట్ ఈజ్ సరస్వతి? సరస్వతి ఈజ్ త్రీ థింగ్స్. సరస్వతి ఈజ్ మ్యూజిక్, సరస్వతి ఈజ్ రైట్ స్పీచ్, అండ్ సరస్వతి ఈజ్ బుక్స్. ఏది చదువుతామో అదే మస్తిష్కంలో ఉంటుంది, ఏది చదువుతామో అదే నోట్లోంచి వస్తుంది. మనం సాంబార్ తిన్నాం అనుకోండి, చెయ్యి ఏం వాసన వస్తుంది? సాంబార్ వాసన వస్తుంది. ఏది తింటామో అది శరీరంలో వస్తుంది, ఏది వింటామో ఏ చదువుతామో అది ఆత్మలో ఉంటుంది. ఆత్మలో ఏది ఉందో అదే నోట్లోంచి బయటకు వస్తుంది. ఆత్మ యొక్క ఆత్మ అంటే నోటిలోని మాట అంట. పనికిరాని మాటలంటే వద్దు వద్దు అదంట. పనికిరాని వాడే పనికిరాని మాటలు మాట్లాడతాడు, పనికొచ్చేవాడు పనికొచ్చే మాటలే మాట్లాడతాడు. సరస్వతి త్రీ థింగ్స్: మ్యూజిక్, సరస్వతి ఈజ్ రైట్ స్పీచ్, సరస్వతి ఈజ్ రీడింగ్ బుక్స్, స్వాధ్యాయం. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన క్రియాయోగ. క్రియాయోగం అంటే ఏమిటంటే మూడు. తపస్సు అంటే మెడిటేషన్, స్వాధ్యాయం రీడింగ్ బుక్స్, ఈశ్వర ప్రణిధానం అందరిలోనూ దేవుడిని చూడడం, అందరిలోనూ భగవంతుని చూడడం, ఈశ్వర ప్రణిధానం. ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్హుడ్. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానం క్రియాయోగ. తపః అంటే తగ్గించుకోవడము. ఏంటి తగ్గించుకోవడము? ఆలోచనలు తగ్గించుకోవడము. కోరికలు కాదు, ఆలోచనలు. కోరికల్లో తప్పు లేదు, ఆలోచనలో తప్పు ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక తెలియని వాళ్ళు ఏం చేస్తారు? కోరికలు తగ్గించుకో. నాకు కోరికలు ఉన్నాయి, 190 లక్షల కోరికలు ఉన్నాయి, కానీ వ్యర్థపు ఆలోచన ఒక్కటి కూడా లేదు. గుర్తుంచుకోండి. కోరికలు తగ్గించవలసింది వ్యర్థపు ఆలోచనలు, వ్యర్థపు మాటలు. వ్యర్థపు ఆలోచనలు ఎలా తగ్గించుకుంటాము? ధ్యానం ద్వారా. వ్యర్థపు మాటలు ఎలా తగ్గించుకుంటాము? మౌనం ద్వారా. ఎంతో ధ్యానం చేస్తే కానీ వ్యర్థపు ఆలోచనలు పోవు, ఎంతో మౌనం ఉంటే కానీ వ్యర్థపు మాటలు పోవు. అందుకే మన 18 సూత్రాల్లో మౌనం ఒక సూత్రం. ఎందుకు నోరిప్పాలి? వై షుడ్ యూ ఓపెన్ యువర్ మౌత్? నువ్వేం గొప్పవాడువా? యాక్చువల్లీ ఎంత గొప్పవాడైతే అంత నోరు మూసుకుని కూర్చుంటారు. అప్పుడు నోట్లోని మాటలు కరెక్ట్గా వస్తాయి మౌనం ద్వారానే. అవతార్ మెహర్ బాబా 40 సంవత్సరాలు మౌనంలో కూర్చున్నాడు. మెహర్ బాబా. మరి మనకేం పోయే కాలం? కోరికలు కాదు తగ్గించవలసింది, వ్యర్థపు మాటలు, వ్యర్థపు ఆలోచనలు. పార్వతి, సరస్వతి, లక్ష్మి. పార్వతి అంటే ఒకటే ఒకటి ధ్యానము, ఇంకోటి లేనే లేదు అక్కడ. నథింగ్ ఎల్స్ ఈజ్ దేర్.
అపార్ట్ ఫ్రమ్ మెడిటేషన్. ధ్యానం నిర్విషయం మనసు నిర్విషయం చేసుకోవడమే ధ్యానం. నో థాట్స్. వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. అది కూర్చుండగా ఇంకా రావు అవే రావు. ఎందుకు వస్తాయి? అవి వచ్చి అలసిపోతాయి. అవి రావు, ఇంకా రావు. అప్పుడు నిర్మలంగా ఉంటుంది. అది పార్వతీదేవి. నిర్మలంగా నో ఆలోచనలు ఉండేదే పార్వతీదేవి. సరైన మాటలు ఉండేదే సరస్వతీదేవి. థ్యాంక్ యూ వెరీ మచ్.